నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో అమెరికాలో భారతీయులు సత్తా చాటారు. ట్రంప్ మొదటి నుంచి అమెరికన్లకు సంబంధించినటువంటి పక్షపాతిగా శ్వేత జాతీయునిగానే వ్యవహరించినటువంటి తీరు కొంతవరకు ఆక్షేపణీయంగా మారింది. కొన్నిసార్లు విమర్శలు వచ్చినటువంటి సందర్భాలు. భారత్పై ప్రతిసారి అక్కసు వెలగక్కే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి అంశాలు, లేకపోతే H1B వీసాలకు సంబంధించిన అంశాల్లో ప్రతిసారి కూడా భారతీయులకు ఎవరైతే విదేశీయులు ఉన్నారో వారికి అనుకూలంగా కాకుండా స్వదేశీయులకు అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నటువంటి సందర్భాలు. అయితే ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికలు జరిగిన తర్వాత ఒకసారిగా ఎదురు దెబ్బ ట్రంప్కి తగిలిందా అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. భారతీయులు అక్కడ సత్తా చాటారు. లెఫ్ట్ భావాలు లేకపోతే మిగతా భావాలు కొన్ని అంశాలు తీస్తున్నా కూడా 10 నెలల్లోనే ట్రంప్కు ఇలాంటి వ్యతిరేకత రావటం, ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా బయటికి రావటం, ట్రంప్కు వ్యతిరేకంగా, ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భాలు, రోడ్లపైకి వచ్చిన సందర్భాలు. ఇది ఒక రకంగా చెంపపెట్టు లాంటిదని చెప్పాలా, లేకపోతే లైట్గానే తీసుకుంటారు. ట్రంప్ ప్రకటించారు ఓటేయమని చెప్పినటువంటి సందర్భాల్లో కూడా న్యూయార్క్ లాంటి సిటీలు, దాదాపుగా న్యూయార్క్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసే అంత సర్క్యులేషన్ ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని భారతీయుడు, ఒక సంతతి చెందినటువంటి వ్యక్తి, మూలాలు ఉన్నటువంటి వ్యక్తి గెలవటం అనేది ఒక రకంగా ట్రంప్కి ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. అక్కడ జోఫ్రాన్ మమ్దానికి గెలిచినటువంటి సందర్భాలు, మాట చెప్పి మరి అక్కడ గెలిచాడు. మోదీ చెప్పినా కూడా ఓటు వేయనటువంటి ట్రంప్ చెప్పినా కూడా ఓటు వేయనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ ఆయన గెలిచిన తర్వాత కూడా రాచరిక పాలనకు ఇది ఒక చరమగీతంగా చెప్పినటువంటి సందర్భం. వాళ్ళ మీద మనం గెలిచాం, డబ్బు మీద మనం గెలిచాం, డబ్బు స్వలాభాల మీద విజయం సాధించామని చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ కీలకంగా ఉన్నాయి. అలాగే వర్జీనియాకి సంబంధించి ఎల్జీగా, హైదరాబాద్కు సంబంధించినటువంటి హస్మి ఇక్కడ మూలలు ఉండడం, ఆయన అంటే ఇక్కడికి వచ్చిన సందర్భాల్లో కొన్ని జ్ఞాపకాలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఆ హస్మి గెలిచినటువంటి సందర్భాలు. అలాగే సిన్సినాటి మేయర్గా అఫ్తాబ్ పురేవాల్ గెలిచినటువంటి సందర్భం. ఎవరైతే ఉన్నారో అఫ్తాబ్ పురేవాల్ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జేడీ వాన్స్కు సంబంధించి సవతి తల్లి, అంటే ఒక రకంగా తమ్ముడు అవుతాడు, ఆయన గెలిచినటువంటి సందర్భం భారత మూలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రంప్కు ఒక రకంగా దెబ్బ. నెక్స్ట్ రాబోతున్న ఎన్నికలు కూడా ఇవే జరగబోతున్నాయి. టర్మ్ ఎన్నికలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. ఇవే అంశాలకు సంబంధించి మనం డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. పాపిరెడ్డి గారు నమస్తే సార్. పాపిరెడ్డి గారు చాలా కీలకం. అంటే ఎస్ అంటే మీరా నాయర్ గారు, అంటే మీరా నాయర్ దర్శకురాలుగా మనకు తెలుసు. ఆయన కుమారుడు గెలవటం, ఆయన ఒక రకంగా సవాలు విసిరాడు అక్కడ ట్రంప్కి. గెలవటం, ట్రంప్ కూడా అసలు ఇలాంటి ఎన్నికల్లో జోక్యం చేసుకోరు, కానీ ఆయన లాస్ట్ మినిట్లో తన అభ్యర్థిని కాకుండా గతంలో మేయర్గా పనిచేసిన వ్యక్తికి సపోర్ట్ చేశారు. ఆయన గెలవనటువంటి సందర్భాలు. అంటే ట్రంప్ మాటను కూడా అమెరికన్లు తిరస్కరించారు. క్లియర్ కట్గా కనిపిస్తుంది. న్యూయార్క్ లాంటి సిటీలో గెలవడం ఒక రకంగా అనూహ్యమైనటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? రాజశేఖర్ గారు, ఈ నిన్న ఏవైతే అమెరికా మొత్తం అంటే కేవలం న్యూయార్క్ సిటీయే కాకుండా ఆ పక్కనే ఉన్న న్యూ జెర్సీ, ఆ పక్కనే ఉన్న వర్జీనియా స్టేట్స్కి ఎలక్షన్ జరగడం జరిగింది. తర్వాత పెన్సిల్వేనియాలో కూడా ఒక విషయంలో ఎలక్షన్ జరిగినాయి. తర్వాత మీరు అన్నట్టుగా సిన్సినాటిలో కూడా అక్కడ మేయర్కి ఎలక్షన్ జరిగినాయి. వీటితో పాటుగా అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో లేదా కాలిఫోర్నియా స్టేట్లో కూడా అక్కడ కూడా ఎలక్షన్స్ జరిగినాయి. ఈ అన్ని ఎలక్షన్స్లో కూడా ఒకటే ఒక రిజల్ట్ ఏమొచ్చిందంటే అన్నిట్లలో కూడా డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. తర్వాత వీళ్ళు రిపబ్లికన్స్ ఓడిపోయారు. అయితే ఒకటేంటంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సహజంగానే న్యూయార్క్ సిటీ కానీ న్యూయార్క్ స్టేట్ కానీ డెమోక్రట్స్కి ఎప్పటికి పెట్టని కోట. ఎప్పుడు కూడా అది దాదాపుగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగినా కూడా అది డెమోక్రటిక్ పార్టీకే పోతుంది. కాకపోతే న్యూయార్క్ స్టేట్ వేరు, న్యూయార్క్ సిటీ వేరు. ఈ సిటీలో ఇవాళ జరిగిన ఎన్నికలు ఏదైతున్నదో ఇది ఒక విధంగా ఈ ఎవరైతే నోహార్ మమదాని ఉన్నాడో ఆయన గెలవకుండా ఉండడం కోసం ట్రంప్ శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ అమెరికా న్యూయార్క్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిలియనియర్స్ కూడా కొన్ని $1 మిలియన్ ఎలక్షన్స్లో వాళ్ళు ఫండింగ్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా ట్రంప్ అయితే ఒక విధంగా వాళ్ళను థ్రెటనింగ్, అంటే భయపడిచ్చిండు న్యూయార్క్ ఓటర్స్ని. ఏంటంటే మీరు ఒకవేళ ఈ మమదానిని గెలిపిస్తే నేను మొత్తం న్యూయార్క్ సిటీకి ఫండింగ్ ఆపేస్తాను, మీ అన్ని పవర్స్ తీసేసుకుంటాను, మమదానిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఓటేసి గెలవనియద్దు. అంటే ఒక విధంగా బ్లాక్మెయిల్, బెదిరింపు, అంటే మామూలుగా ఫండింగ్ చేసి రకరకాల ప్రలోభాలు పెట్టి
ఈ ఎలక్షన్లో మమదానిని గెలవకుండా చేయడానికి ఒక కారణం కాకుండా అనేక విధాలుగా ఒక ప్రెసిడెంట్, దేశాధ్యక్షుడు, ఒక అమెరికా మేయర్ ఎలక్షన్స్కి ఎప్పుడు కూడా నాకు తెలిసినప్పటికీ ఏ ప్రెసిడెంట్ కూడా ఈ లెవెల్కు దిగజారిపోయి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఊడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సత్ఫలితాలు ఇవ్వలేదు. ఆ ట్రంప్ అనుకున్నది ఏదైతే ఉన్నదో జరగలేదు. అయితే ఒకటేంటంటే ఇక్కడ పాపిరెడ్డి గారు అంటే ట్రంప్ రావటం లేకపోతే ప్రత్యక్షంగా వీళ్ళకే ఓటేయండి అని చెప్పడం ఒక రకంగా తప్పిదంగా భావించాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇంత అపజయాన్ని మూట కట్టుకోవడం లేకపోతే ట్రంప్ను టార్గెట్గా చేయాల్సిన అవసరం ఉండేది కాదంటారా? ఇప్పుడు రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ అన్నది ఒక అమెరికా 50 రాష్ట్రాలకు సంబంధించిన ఒక అత్యున్నతమైన ఒక పదవి. సామాన్యంగా మనం ప్రెసిడెంట్స్, అనేక మంది ప్రెసిడెంట్స్ కూడా అమెరికాను పరిపాలించారు. వాళ్ళని మనం చూస్తే ఎప్పుడు కూడా ఎలక్షన్స్లలో వాళ్ళ పార్టీకి స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళ పార్టీలు గెలిపించుకోవడానికి వాళ్ళు అంతర్గతంగా పనిచేస్తారు. కానీ ఇవాళ ట్రంప్ ఏదైతే ఎలక్షన్స్లో ఆయన ప్రవర్తించిన తీరు కానీ ఆయన చేసిన విషయాలన్నీ కూడా చూసినప్పుడు ఒక ప్రెసిడెంట్గా ఉండి ఒక దానికంటే అది లోకల్ ఎలక్షన్స్ అంటే మేయర్ అనేది ఇప్పుడు మనకు కూడా ఇట్లా మున్సిపల్ లోకల్ ఎలక్షన్స్, అక్కడ కూడా లోకల్ ఎలక్షన్స్ కాబట్టి ఆ లోకల్ ఎలక్షన్స్ స్థాయికి దిగజారిపోయి ఎవరైతే మేయర్గా ఇవాళ గెలిచినారో మమదారిని గెలవకుండా చేయడం కోసం అనేక విధాలుగా చేయడం జరిగింది. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్ వచ్చింది ఇండిపెండెంట్. ఆయన కూడా అంతకుముందు 2 సార్లు డెమోక్రటిక్ పార్టీ తరఫున గవర్నర్గా ఉండే ఈ కిమ్యో ఓడిపోయిన ఏవైతే సెకండ్ పొజిషన్ ఉన్నదో మమదాని మీద. అసలు రిపబ్లికన్ పార్టీ థర్డ్ పొజిషన్ 1,00,000 ఓట్లు మాత్రమే వచ్చాయి ఆయన అఫీషియల్ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ఎవరు. అయితే ఇదంతా ఏంటంటే ఈ మమదాన్ని అడ్డుకోవడం కోసం డెమోక్రటిక్ పార్టీ నుంచి వెళ్ళి ఒక మాజీ గవర్నర్ను బయటికి తీసుకొచ్చి ఆయన నిలబెట్టించి అనేక విధాలుగా చేశారు. అంటే ఎలక్షన్స్లో గెలవకుండా చేయడం. అది ఎందుకు అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. మనం ఈ మమదాని ఎలక్షన్స్ను కేవలం ఉట్టి న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్గా చూడడం కన్నా కూడా ఇంకా వేరే కోణాలు చాలా. ఒకటేంటంటే ఏదైతే ట్రంప్ ఇవాళ మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా అమెరికా ఫర్ అమెరికన్స్ ఇమిగ్రెంట్స్, ఈ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ కానీ లీగల్, ఇప్పుడు ఒకప్పుడు మొదలైన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నట్టు తర్వాత లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరు కూడా అమెరికాకు రావద్దు, అమెరికాలో ఉండొద్దు, అందరినీ కూడా వెళ్ళకూడదా, అమెరికా అంతా వైట్ అమెరికా మయం చేస్తా అన్న ఏదైతే ఆ ఫిలాసఫీ ఉండదో ఆ ఫిలాసఫీకి ఈ 9-10 నెలలు ఈ ట్రంప్ ఏం చేసిండు, అందరినీ అంటే ఆఫ్రికన్స్ వెళ్ళగొట్టిండు, ఆసియన్స్ వెళ్ళగొట్టిండు, హిస్పానిక్స్ వెళ్ళగొట్టిండు, అంటే లాటిన్స్ వెళ్ళగొట్టిండు, తర్వాత ముస్లిమ్స్ అనేక ఏవైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో అనేక రకాలుగా అనేక జాతుల వాళ్ళందరినీ కూడా బలవంతంగా హ్యూమిలేటింగ్ అంటే కాళ్ళకు చేతులకు ఏవి సంఖ్యలు వేసి అవమానకరంగా ఆయన ఆయా దేశాలకు పంపడం జరిగింది. అయితే దీనికి విరుద్ధంగా ఈ మమదాని అయితే డెమోక్రటిక్ పార్టీ కూడా ఆయన టికెట్ ఇవ్వడానికి కూడా భయపడ్డది. ఎందుకంటే ఆయన భావజాలం సోషలిస్టు, కొంత ఒక విధంగా ఇది కమ్యూనిస్ట్ అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా విధానం అంతా పెట్టుబడిదారు కాబట్టి సోషలిజము లేకపోతే ఒక అతివాద పంథ అంటారు, అతివాద పంథకు లెఫ్టిజానికి పోతే దెబ్బతింటారు అనే ఒక భయంతో ఉన్నప్పటికీ కూడా ఆ మమదానికి ఉన్న పాపులర్ సపోర్ట్తోని డెమోక్రటిక్ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇక తప్పలేదు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బరాక్ ఒబామా అటువంటి ఆయన కూడా ఈ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఎందుకంటే గెలుస్తారో గెలవరో ఇది ఆయన ఇప్పుడు గెలిచిన మేయర్ తీవ్ర పదజాలం వాడడం ఇదంతా కూడా ఏమవుతుందో భయపడడు. కానీ మమదాని చేసిన గొప్ప పని ఏంటంటే ఇప్పుడు మనం ఇవాళ ఈ ఎలక్షన్స్ను ఒక స్పష్టంగా మనం చూడొచ్చు. అమెరికా సమాజంలో ఏ విధమైన అభివృద్ధి ఉన్నది, అమెరికా సమాజంలో ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు అన్న దాని మీద ఇవాళ న్యూయార్క్ సిటీ ఎలక్షన్సే మేయర్ ఎలక్షన్సే స్పష్టంగా మనకు చెప్తున్నది. అదేం చెప్తున్నది అంటే ఇవాళ మమదాని ఒకటే ఒక ముఖ్యమైన స్లోగన్ ఏమి ఇచ్చిందంటే మీకు అఫోర్డబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. అఫోర్డబిలిటీ అంటే మీరు అమెరికా న్యూయార్క్ సిటీలో బ్రతకడానికి అవకాశాలను నేను అదేది చూస్తా, ఇది ఇంటి కిరాయిలను తగ్గించే ప్రయత్నం చేస్తా, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా, తర్వాత చిల్డ్రన్ కేర్కు సాధ్యమైనంత వరకు నేను స్టేట్ ఫండ్ అంటే కార్పొరేషన్ ఫండింగ్తో మీకు చేస్తా. అంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజలలో ఒక
రెండు ఏది భాగాలకు విడిపోయింది. అతి ధనవంతులైన కొద్ది శాతం మంది ఏమో మొత్తం అమెరికా న్యూయార్క్ సిటీలో ఉన్న సంపద అంతా వాళ్ళ చేతులు ఉన్నది. మెజారిటీ ప్రజలకేమో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ధరలు పెరిగినాయి, ఇల్లు కిరాయిలు పెరిగినాయి, అన్ని వస్తువుల ధరలు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్లీ అయింది. వాళ్ళకు పెద్ద ఎత్తున జీతం వచ్చినా కూడా, అంటే ఒకవేళ అమెరికా న్యూయార్క్ సిటీలో $1,00,000 సంవత్సరాన్ని సంపాదించినా కూడా వాళ్ళు అక్కడ బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి నుంచి వెళ్ళి నేను మీకు సామాన్య ప్రజలకు కూడా నేను న్యూయార్క్ సిటీలో బతకడానికి అవకాశాలు కల్పిస్తా. అమెరికా అనేది పూర్తిగా 2 వర్గాలుగా చీలిపోయి మెజార్టీ వర్గానికి ఎటువంటి ఏది సదుపాయాలు లేకుండా జరుగుతున్న అభివృద్ధిని ఈ మెగా కానీ అమెరికా కానీ ఇటువంటి వాటిని నేను తిప్పికొడతా. ఇమిగ్రేషన్ కూడా ఈ ట్రంప్ పాలసీలు ఏవైతున్నాయో తప్పు, కాబట్టి ఇవన్నిటి కూడా నేను సరియైన దాన్ని చెప్తా అని అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ ముందు చాలా రోజుల నుంచి కూడా మమదాని అభిప్రాయం చెప్పుతూ వచ్చింది. కాబట్టి ఆయన అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఆయన సిటిజన్షిప్ కరెక్ట్ కాదన్నారు, లేకపోతే ఆయన సిటిజనే కాదన్నారు, రకరకాల చెప్పినప్పటికీ కూడా ఆయన ఏం చేసినంటే అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్న మెజార్టీ ప్రజల యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకున్నాడు, వాళ్ళ సమస్యలు ఏదో అర్థం చేసుకున్నాడు. కాబట్టి వాటి మీద ఆయన చెప్పిండు. ఏం చెప్పినా కూడా ఆయన ఎలక్షన్ తర్వాత కూడా ఆయన స్పీచ్లో కూడా ఏం చెప్పిండంటే ఈ అంటే అవర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, అంటే మన యొక్క భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నది, మనం బతకడానికి ఏ విధమైన పాలసీలు చేస్తే బతకవచ్చు. రెండోది ఏంటంటే ఆయన ట్రంప్ కూడా మాట్లాడుతూ చెప్పింది అంటే చాలా ఒక మేయరు అమెరికన్ ప్రెసిడెంట్కి ఆ విధంగా చెప్పడం అనేది కూడా అసాధారణం. ఏం చెప్పిందంటే నువ్వు నీ టీవీ వాల్యూమ్ని పెంచుకొని బాగా జాగ్రత్త, నేను 4 విషయాలు చెప్తానా. ఈ ఇమిగ్రేషన్ అనేది ఈ న్యూయార్క్లో ఇమిగ్రేషన్తోనే స్టార్ట్ అయింది. ఇమిగ్రేట్స్ అంటే వలసదారులతోనే మొదలైంది న్యూయార్క్. వలసదారులే ఈ న్యూయార్క్ డెవలప్ చేశారు, వలసదారులే సంపదను సృష్టించారు. ఆ వలసదారుడైనా నేను ఇవాళ అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీకి మేయర్ అవుతున్నా. కాబట్టి ట్రంప్ గారు జాగ్రత్త ఏంటంటే నువ్వు ఏవైతే వలసదారుల బూజి చూపెట్టి ఇన్ని రోజులు రాజకీయం చేస్తున్నావో దానికి వ్యతిరేకంగా నేను నిలబడతానని చెప్పడం జరిగింది. అంటే ట్రంపిజానికి, ట్రంప్ విధానాలకు, ట్రంప్ ఫిలాసఫీకి, ఈ వైట్ సూపర్మసీకి కంప్లీట్గా భిన్నంగా ఆయన చెప్పుకున్నది నేను ముస్లింను, నేను సోషలిస్టును, నా మూలాలు ఆఫ్రికా ఆసియాలో ఉన్నాయి, అయినా నేను ఇక్కడికి వచ్చినా, నేను ఈ సమాజంలో కలిసిన అంటే అనేక విషయాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక విధంగా ఏది అమెరికా పెత్తందారి విధానానికి, అమెరికా వైట్ సూపర్మిస్కి, అది ఏదైతే ఉన్నదో అమెరికా ఎక్స్క్లూజివ్లీ వైట్స్కి అంటే మాకే అనే ఒక ధోరణి ఇప్పుడు బాగా ప్రబలుతాంది. అక్కడ ఉన్న మిగతా జాతులను కూడా కించపరచడం, ఒక విధంగా సెక్యూరిటీ లేకుండా చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చింది. కాబట్టి ఇది ఒక విధంగా నిజంగా కూడా కేవలం ఇది మేయర్ ఎలక్షన్లే కాదు, రేపు రాబోయే కాలంలో ఏం జరుగుతున్నది ఒకటి. రెండోది ఏంటంటే ఇంత పెట్టుబడిదారులు మెయిన్ అందరూ కూడా ఒకవైపు ఉన్నప్పుడు కూడా మమదాన్ని గెలవడం అంటే ఆర్థిక అసమానతలు బాగా ఉన్నాయి, ప్రజల యొక్క బాగా లేదు. $1,00,000 వచ్చినా కూడా బతికే పరిస్థితి న్యూయార్క్ సిటీ లేదంటే ఆ సిటీ ఏ విధంగా పోతున్నది, ఎంత అన్యాయంగా ఉన్నది అన్నది ఈ ఎలక్షన్ ద్వారా మనకు అర్థమైంది. ఎస్, ఇంకోటి అంటే గెలిచిన తర్వాత కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే నా బొమ్మ ఉంటే ఒకవేళ గెలిచానేమని, ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం కొంతవరకు చౌకబారు వ్యాఖ్యలు అనుకోవచ్చు. అలాగే మిడ్ ఎన్నికలు రాకపోతున్నాయి, అంటే మిడ్ టర్మ్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఇప్పుడు ట్రంప్ ఏమన్నప్పటికీ కూడా ట్రంప్ ఏమన్నాడు, నేను మొత్తానికి నేను ఫండింగ్ ఆపేస్తా, నేను న్యూయార్క్ ఏం లేకుండా చేస్తా, అసలు మొత్తం న్యూయార్క్. అయితే ఇక్కడ ఒకటి రాజశేఖర్ గారు మనం అర్థం చేసుకోలేదంటే మన మేయర్కు అక్కడ అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్న మేయర్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ మేయర్ ఆల్ పవర్ఫుల్, అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. అంటే అన్ని ఆయన ఉద్యోగాలు ఆయన అపాయింట్ చేస్తాడు, ఫండింగ్ ఆయన మొత్తం శాంక్షన్ చేస్తాడు. మనకి ఇక్కడ ఏది మేయర్ ఉంటాడు, మేయర్ కింద ఒక కమిషనర్ ఉంటాడు, కమిషనర్ అట్లా కాదు, మేయరే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయనే మొత్తం చేసేస్తాడు. కాబట్టి చాలా పవర్ఫుల్ పోస్టు. రెండోది ఏంటంటే దాదాపు $125 బిలియన్ బడ్జెట్ కలిగిన అది న్యూయార్క్ సిటీ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్. ఎందుకంటే అది దాన్ని చూసుకుంటే దాదాపు 100 దేశాల జాతీయ ఆదాయం అంటే ఏది సంవత్సరం బడ్జెట్ కన్నా కూడా దాని బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది చాలా పెద్ద అది, కాబట్టి అది ఒకటి. రెండోది ఏంటంటే ట్రంప్ విధానాలు ఫిలాసఫీకి వ్యతిరేకంగా ఇక్కడ ఎన్నికలలో విజయం సాధించడం అన్నది ట్రంప్కి కానీ ట్రంప్ అనుచరులు కానీ మెగా
ఏవైతే చేస్తున్నారో ఈ వైట్ సూపర్మసీ, వైట్లే మాకు ఈ అమెరికాలో ఉండాలి, వేరే వాడు ఉండదు, మేము ఉద్యోగాలు ఏమో వీసాలు ఇవ్వం, ఈ విధానాలకు ఒక విధంగా ఇవాళ అక్కడ తిరుగుబాటు, ఒక విధంగా ఇది ట్రంప్ చేస్తున్న విధానాలు కరెక్ట్ కాదు, అమెరికా ప్రజలు కూడా దీన్ని ఒప్పుకోవడం లేదని ఈ ఎన్నిక ఒకటి చెప్పింది. తర్వాత మిగతా పక్కగా అవి చూసుకుంటాం. ఏమంటాడు, నా బొమ్మ లేకపోతే గెలవలేదు. బొమ్మ లేకది కాదు, డైరెక్ట్గా న్యూయార్క్ ఎలక్షన్స్లో పదే డొనాల్డ్ ట్రంప్ అనేక విధాలుగా హెచ్చరించిండు, బెదిరించిండు, ఏదని చెప్పిండు, పెద్ద ఎత్తున డొనేషన్స్ వచ్చేటట్టు చేసిండు. ఎవరైతే ఓడిపోయిన క్యూమా క్యాండిడేట్కు అన్ని చేసినప్పటికీ కూడా ఓడిపోయారు. ఆయన బొమ్మ ఉన్నా లేకున్నా కూడా అదే రిజల్ట్ వచ్చేది ఒకటి. రెండోది ఏంటంటే పక్కనే ఉన్న న్యూ జెర్సీ కానీ లేదా వర్జీనియా 2 రాష్ట్రాలలో కూడా ఈ రిపబ్లికన్స్ ఓడిపోయి డెమోక్రసీ గెలిచారు. అయితే న్యూ జెర్సీ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ వర్జీనియాలో ఓడిపోవడం అనేది చాలా పాపిరెడ్డి గారు అక్కడ వర్జీనియాకి వస్తున్నాం. వర్జీనియాకి సంబంధించి మన హైదరాబాద్ హస్బీ గెలవటం అంటే ఒక రకంగా హైదరాబాద్తో సత్సంబంధాలు ఉండటం, తెలుగు వారు అవటం, కొంత ఆ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. సో అది మనకి కొంచెం సంతోషం. కానీ అక్కడ అంటే గెలవడానికి, అక్కడ హస్బీ గెలవడానికి ప్రధానంగా ఫ్యాక్టర్స్ ఏంటంటే రాజశేఖర్ గారు ఇప్పుడు మనకు సరే మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, హైదరాబాద్ నుంచి వెళ్ళి మనం చూసుకుంటాను. కానీ అక్కడ న్యూ జెర్సీ వర్జీనియా స్టేట్ అనేది సహజంగా అది పెద్ద స్టేట్, అది ఎక్కువగా రిపబ్లికన్స్కి అనుకూలంగా ఉండే స్టేట్. అక్కడ కూడా సరే మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు గెలిచారని మనకు సంతోషమే. కానీ అక్కడ డెమోక్రటిక్ పార్టీ గెలవడం అనేది అది ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇవాళ రిపబ్లికన్స్ కానీ లేకపోతే ట్రంప్ కానీ. ఎందుకంటే న్యూ జెర్సీ గెలిచినా లేకపోతే న్యూయార్క్ సిటీ గెలిచినా కూడా ఇవన్నీ కూడా డెమోక్రాటిక్. ఏ ఫ్యాక్టర్స్ అంటారు అంటే గెలవడానికి, హస్బీ గెలవడానికి ఏ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి అంటారు? అంటే ట్రంప్ వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా అదే చెప్పారు, మేము మీకు ఈ ధరలు అందుబాటులో వచ్చేటట్టు చేస్తాము, ప్రజలకు ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము, ఈ ఎంప్లాయ్మెంట్ పెంచుతాము, ఏవైతే ఈ మెగా లేకపోతే ఈ టారిఫ్స్ లేకపోతే ఇవన్నిటి వల్ల అక్కడ జరిగింది ఏంటంటే ట్రంప్ చేసిన 9 నెలల విధానాల వలన అక్కడ ఈ టారిఫ్స్ వల్ల ధరలు పెరిగినాయి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏం రాలేదు. అయితే ఈ ట్రంప్ ఎలక్షన్స్ ముందు 2000 ఏదైతే ఆయన 24 ఎలక్షన్స్ వచ్చిన ముందు ఆయన చెప్పింది ఏంటంటే, నేను వస్తే పెద్ద ఎత్తున అమెరికాకు అన్ని ఇండస్ట్రీస్ తెప్పిస్తా, పెద్ద ఎత్తున అమెరికాలో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, ఇక్కడ ఎవరైతే మన ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తా, అమెరికాను మళ్ళీ ఒకసారి గ్రేట్ అంటే అదే మెగా అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మళ్ళీ నెంబర్ 1గా పెద్ద ఇండస్ట్రియల్ స్టేట్గా చేస్తా అని చెప్పుకొని అన్ని విధాలుగా నేను చేస్తా, డెమోక్రటిక్స్ పాడు చేశారు కాబట్టి నేను వచ్చిన తర్వాత మీకు నేను అన్ని విధాలుగా ఇక్కడ స్థానిక ప్రజలకు అది చేస్తా అని నమ్మించి రావడం జరిగింది. కానీ ఈ 9 నెలల్లో ఆయన ట్రంప్ అనుకున్నట్టుగా ఏం జరగలేదు, ఉద్యోగాలు రాలేదు పెద్ద ఎత్తున, ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి అనుకున్నట్టుగా పెద్దగా పెరగలేదు, కొత్త పరిశ్రమలు ఏమి రాలేదు. తర్వాత టారిఫ్ వలన టారిఫ్లు అంటే ట్యాక్సులు పడితే ఇప్పుడు సపోజ్ మనం మందులు మనం ఇది వాడుకునే మందు లేదు, మన మెడికల్ మనం పంపించినాం అనుకో, వాడు ట్యాక్స్ వేస్తే ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ ప్లేస్ ధరలు అక్కడ అమెరికాలో ఎక్కువ ధర పెట్టుకోవాల్సిందే, మనకు పోయేది ఏం లేదు. మన డిమాండ్ మన వస్తువులు కొద్ది తక్కువైతే ఎక్కువైతే పక్క పెడితే ధరలు పెరుగుతాయి కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ వల్ల కూడా ఏమవుతున్నదంటే ఒక విధంగా అమెరికా వ్యవస్థలకు కూడా ట్రంప్ను మేము అనుకున్నట్టుగా ఏమి చేయడం లేదు, ట్రంప్ విధానాలు కూడా సక్రమం కాదు అని ఇవాళ ఇప్పుడు అమెరికన్ ప్రజలు మెల్లగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇవాళ ఏమవుతున్నదంటే స్లోగా ఏదైతే వాళ్ళ రిపబ్లికన్ బేస్ ఉన్నదో తగ్గిపోయి ఈ యాంటీ రిపబ్లికన్ బేస్ అంటే డెమోక్రట్స్కు ఆదరణ పెరుగుతున్నది, వాళ్ళు బాగా ముందుకు పోతున్నది తెలుస్తున్నారు. ఇంకొకటి దానిలో భాగంగానే మంచి పెద్ద మెజార్టీతో పర్సెంటేజ్ ఆఫ్ లీడ్ కూడా బాగా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది ఏది వర్జీనియాలో. అవును. ఇంకొకటి సిన్సినాటిలో మేయర్గా గెలిచారు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే జేడి వాన్స్ తమ్ముడు అని చెప్పొచ్చు. ఎస్, అఫ్తాబ్ పురేవాల్. సో ఆయన నేపథ్యం కానీ లేకపోతే గెలిచిన విధానం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన నేపథ్యం ఏంటంటే చాలా రోజుల కింద పోయి వాళ్ళు అక్కడ సెటిల్ కావడం జరిగింది. తండ్రి ఏమో పంజాబీ, తల్లి భూటాన్ టిబెట్ అంటే ఇప్పుడు చైనా టిబెట్ను ఆక్రమించుకున్న తర్వాత చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు శరణార్థులుగా వచ్చి ఇండియాకు వచ్చి ఇండియాలో ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ ఒక
పంజాబీ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ సిన్సినాటి అనేది ఓహాయో స్టేట్లో ఉంటుంది. ఓహాయో స్టేట్కు వాళ్ళు మైగ్రేట్ కావడం జరిగింది. అక్కడ ఉంటే అయితే ఫస్ట్ టర్మ్ కూడా ఈయన గెలవడం జరిగింది. ఈ సిన్సినాటికి మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ గెలవడం జరిగింది. అయితే ఈ సెకండ్ టర్మ్లో గెలవడంలో ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందంటే ఈ జేడీ వ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నాడో వాళ్ళు హాఫ్ బ్రదర్ అంటే తల్లి తండ్రి వేరు ఉంటారు. ఇప్పుడు తల్లి ఒకరు కావచ్చు, తండ్రి వేరు కావచ్చు, లేదా తండ్రి ఒకరు తల్లి వేరు కావచ్చు. వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్ హాఫ్ బ్రదర్స్ అంటారు. ఆ హాఫ్ బ్రదర్ ఆయన పోటీ చేసి ఓడిపోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. అంటే ఒక పెద్ద వాళ్ళ అండదండలు ఉన్న వాళ్ళు కూడా కేవలం చిన్నటి మేయర్ కూడా గెలుచుకోలేదు. అంటే ఇది ఒకటే కాదు, మీరు చాలా విచిత్రమైన పరిస్థితి అంటే మీకు అన్నిటికన్నా ముఖ్యమైన జరిగిందంటే కాలిఫోర్నియా స్టేట్లో ఒకటి ఏం జరిగిందంటే ఇప్పుడు కాలిఫోర్నియా ఇప్పుడు అమెరికాకు 2 సభలు ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు ఇండియాలో కూడా ఇది లోకసభ రాజ్యసభ ఉన్నట్టుగానే అమెరికాలో కూడా 2 సభలు ఉంటాయి. ఒకటేమో కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ అంటే మనకు లోకసభను, తర్వాత సెనేట్ అంటారు. సెనేట్ ఏమో రాజ్యసభతో సమానం, కానీ అక్కడ సెనేట్ చాలా పవర్ఫుల్ మనకన్నా కూడా. అయితే ఈ కాంగ్రెస్ అనేదేమో ఎట్లుంటుందంటే ఆయా స్టేట్లలో జనాభా బట్టి సంఖ్య ఉంటుంది. ఇది సెనేట్కి ఏముంటుందంటే జనాభాతో సంబంధం లేదు. ప్రతి రాష్ట్రానికి అంటే 50 రాష్ట్రాలు ఉంటాయి. 50 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి 2 ఉంటారు. చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా అని కాదు. అది చిన్న రాష్ట్రము అయినా ఇప్పుడు బైడెన్ ఉన్న రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం. అక్కడ కూడా 2 ఉంటారు. కాలిఫోర్నియాలో కూడా చాలా పెద్ద రాష్ట్రం, దానిలో కూడా 2 సెనేట్ మెంబర్స్ ఉంటారు. కానీ కాంగ్రెస్కి వచ్చే ఏంటంటే జనాభా ప్రకారం, జనాభా దామాష ప్రకారం ఒక్కొక్క స్టేట్లో ఎంతమంది ఉండాలనేది ఉంటుంది. అయితే మొన్న జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ అమెరికా స్టేట్లలో జనాభా రిష్ట చూసుకుంటే ఫస్ట్ స్టేటు కాలిఫోర్నియా చాలా పెద్ద స్టేట్, జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా 50 అవి ఉంటాయి ఓట్లు ఉంటాయి ఆ రాష్ట్రం నుంచి వస్తాయి. అంత పెద్దదన్నట్టు ఒక 10 చిన్న రాష్ట్రాలకు సమానంగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి కూడా కాంగ్రెస్కి ఎక్కువ మెంబర్స్ వస్తారు. అయితే జరిగింది ఏంటంటే దానికి సమానంగా నెక్స్ట్ పెద్ద స్టేట్ ఏంటంటే టెక్సాస్ ఉంటుంది. టెక్సాస్ ఎప్పుడు కూడా రిపబ్లికన్స్, కాలిఫోర్నియా ఏమో డెమోక్రట్స్. ఈ 2 కూడా మీరు రాజశేఖర్ గారు అర్థం చేసుకోలేదు. ఏంటంటే ఈ అమెరికాలో 2 పార్టీలకు 2 లేబుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్లూ స్టేట్స్ అంటేనో డెమోక్రటిక్ పార్టీకి పట్టుండి డెమోక్రటిక్ పార్టీ గెలిచే రాష్ట్రాలన్నీ కూడా బ్లూ స్టేట్స్ అంటారు. అంటే బ్లూ గుర్తుతో చూపెడతారు. ఇక రెడ్ అంటే రిపబ్లికన్ పార్టీ గెలిచి రిపబ్లికన్ పార్టీకి బలమైన ఏదైతే బేస్ ఉన్నదో ఆ రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు. రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్. అయితే ఇందులో సెకండ్ పెద్ద స్టేట్ ఏంటంటే జనాభా దృష్ట్యా టెక్సాస్ను వాళ్ళు ఏం చేశారంటే అది రిపబ్లికన్స్కి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు రిపబ్లికన్కే పోతుంది. అది ఏ ఎలక్షన్స్ అయినా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు గెలుస్తారు అక్కడ. అయితే వాళ్ళు మొన్న ఏం చేశారంటే ఈ అక్కడ టెక్సాస్లో కూడా జనాభా పెరుగుతున్నది అని అక్కడ ఈ కాంగ్రెస్ సీట్లు ఎక్కువ, ఒక 5 సీట్లు ఎక్కువ చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఎవరు రిపబ్లికన్ పార్టీ. దాన్ని కనుక్కొని ఏం చేసిందంటే కాలిఫోర్నియా గవర్నరు ఆయన మొదలే ఇనిషియేట్ చేసి, ఎందుకంటే కాలిఫోర్నియాలో జనాభా ఎక్కువ ఉంటుంది. ఆ జనాభా ప్రకారం కాంగ్రెస్ దామాష ప్రకారం ఎంత జనాభా ఉంటే ఒక కాంగ్రెస్ మెంబర్ ఉంటాడు. ఆ లెక్క ప్రకారం ఏమైందంటే వాళ్ళు డిస్ట్రిక్ట్స్ అన్ని డివైడ్ చేసి అక్కడ 5 సీట్లను వాళ్ళు రాటిఫై చేశారు ఇక్కడ కాలిఫోర్నియాలో. ఇవాళ రేపు రాబోయే ఎన్నికలలో 5 సీట్లు డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది ఇంకా రిపబ్లికన్ పార్టీ అక్కడ ఫెయిల్ అయింది, టెక్సాస్లో పెంచలేకపోయింది. అక్కడ కూడా చెప్పే పాయింట్ ఏంటంటే అక్కడ కూడా డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ మీద గెలిచి 5 సీట్లు ఎక్కువ చేయగలిగింది మన కాలిఫోర్నియా స్టేట్లో. అట్లాగే మీకు ఇక్కడ పెన్సిల్వేనియా స్టేట్ ఉంటుంది, న్యూయార్క్ పక్కనే ఉంటుంది. అది పెద్ద స్టేటే. అక్కడ ఏంటంటే అక్కడ ఈ జడ్జిని ఎన్నుకునే పద్ధతి ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు పోయే జడ్జిను కూడా అక్కడ పార్టీ ఎన్నుకోవాలి, ప్రతినిధులు ఎన్నుకోవాలి. అక్కడ కూడా ఏమైందంటే మొన్న ఎలక్షన్స్లో ఏమో ట్రంప్కేమో ఏది పెన్సిల్వేనియా స్టేట్ వాళ్ళకే పోయింది. రిపబ్లికన్ పార్టీకే, ట్రంప్కే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కమలా హ్యారిస్కి తక్కువ వచ్చినాయి. కానీ నిన్న జరిగిన ఎన్నికలలో ఈ సుప్రీంకోర్టుకు పంపే జడ్జి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళ నామినే అయిపోయింది. అంటే అక్కడ వాళ్ళే గెలిచింది, డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. అంటే ఒక పెద్ద రాష్ట్రమైన పెన్సిల్వేనియా రిపబ్లికన్ పార్టీ మొన్న ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు మళ్ళీ ఒక 9 నెలలనే మళ్ళీ జమడం జరిగింది.
అంటే మొత్తం మీద చూస్తే ఇటు ఈస్ట్ అంటే ఈస్ట్ కోస్ట్ అంటారు. ఈస్ట్ కోస్ట్ అంటే ఈ తూర్పు భాగంలో ఉన్న అమెరికా అయినా ఇప్పుడు న్యూయార్క్ సిటీ కానీ, న్యూజెర్సీ కానీ, లేకపోతే వర్జీనియా కానీ అవన్నీ ఈస్ట్ కోస్ట్. ఇక దీనికి పూర్తిగా విరుద్ధంగా వెస్ట్ కోస్ట్ అంటే పశ్చిమ భాగంలో ఉన్నదేమో కాలిఫోర్నియా అవి ఉంటాయి. తర్వాత మధ్యన కూడా ఉన్న పెన్సిల్వేనియా కానీ, లేకపోతే ఓహాయో కానీ, ఈ ప్రాంతాలలో కూడా దాదాపుగా అంటే ఈ సెంట్రల్ అమెరికా అంటారు. ఈ నార్త్ సెంట్రల్ అమెరికాలకు కూడా డెమోక్రటిక్ పార్టీ గెలిచింది, రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి మొత్తం మీద ఈ ఎలక్షన్స్ అనేది చూసుకుంటే ఏంటంటే ట్రంప్ కు తీవ్ర వ్యతిరేకంగా గాలి వీస్తున్నది. ట్రంప్ విధానాలను అమెరికా ప్రజలు అంత ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన దానికి చేస్తున్న దానికి వ్యత్యాసం లేదు. తర్వాత అక్కడ కూడా ఏమైతుందంటే ఈ జాతి అహంకార పోకడంటే రేసిజం ఎక్కువ జరుగుతున్నది. ఆ రేసిజం పెరుగుతున్నది అనేది కూడా ఈవెన్ వైట్స్లో కూడా, అంటే ఎవరైతే కొంత ప్రోగ్రెసివ్గా ఉన్న వైట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని కరెక్ట్ కాదు, మోడరేట్స్ అంటారు. వాళ్ళు కూడా ఈ ట్రంప్ విధానాల్లో అంత నష్టం లేదు. ఒకప్పుడు వాళ్ళు 2024లో ట్రంప్ గెలిచినప్పుడు వేసిన వాళ్ళు చాలా మంది ఈసారి ఓటు వేయకుండా డెమోక్రటిక్ పార్టీకి ఇవ్వడం జరిగింది అనేది మనకు ఇంటర్వ్యూలలో వచ్చింది, రిపోర్ట్లలో. అవును. ఇంకొకటి అంటే ఈ మధ్యన ట్రక్ డ్రైవర్లు తొలగించినటువంటి సందర్భాలు కూడా చూసాం. అంటే మొన్న క్రిస్టియన్కి ఏదైనా మూల ఉండాలి, అలాంటి వాళ్ళు మాత్రమే పాలిటిక్స్లో ఉండాలని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే కేవలం శ్వేత జాతీయులకు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకుంటే రాడికలిజము లేకపోతే అతివాదం ఇట్లాంటి కొన్ని భావజాలాలతోనే ట్రంప్ ముందుకు వెళుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఏమైనా తను మార్చుకోవాల్సిన అవసరం, చెక్ చేసుకోవాల్సిన అవసరం, ట్రంప్ మార్పు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా, మారాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొన్న ఆయన ఎలక్షన్స్ ముందు ఒక 1 year ముందు నుంచి వెళ్ళి కూడా ఆయన అపాయింట్ చేసిన ఈ దేశంలో అన్ని అరిష్టాలకు, అన్ని విధాల నష్టాలకు, అన్ని విధాల సమస్యలకు ఈ వలసవాదులే కారణం. వలసవాదులు చేయబట్టే డ్రగ్ బాగా పెరుగుతున్నాయి, అమెరికాల నేరాలు పెరుగుతున్నాయి. తర్వాత అమెరికాలో వాళ్ళకు వచ్చే న్యాయమైన ఉద్యోగాలు వలసవాదులు కొల్లగొడుతున్నారు. వలసవాదులు అన్ని విధాలుగా అమెరికాను దోసుకుంటున్నారు. ఇక్కడ సంపదన అంతా కూడా వాళ్ళ దేశాలకు పంపుతున్నారు. కాబట్టి నేను వస్తే ఈ వలసవాదులను అరికడతా, వలసవాదులను ఎల్లగొడతా, ఈ అమెరికాలో ఉన్న వాళ్ళకే అమెరికాలో అన్ని ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తా, మళ్ళా మెగా అంటే మేక్ అమెరికా గ్రేటర్గా నేను ఒకప్పుడు ఉన్న మళ్ళీ ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని చేస్తా అని చెప్పుకొని అనేక విధాలుగా చెప్పి ఆయన రావడం జరిగింది. అయితే మనం చెప్పిన దానికి చేతలకు సంబంధం లేకుండా పోయింది. ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే అక్కడ అన్ని ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ అమెరికా నుంచి వెళ్ళి చాలా దేశాలకు చైనాకు పోయినాయి, కొంత ఇండియాకు వచ్చినాయి, కొన్ని వియత్నాం పోయినాయి, ఈ కొన్ని కొరియా, జపాన్ అన్ని దేశాలకు పోయింది. కాబట్టి అక్కడ అమెరికాలో ఇప్పుడు వస్తువులు తయారు చేసే పరిశ్రమల సంఖ్య బాగా తగ్గిపోవడంతో అక్కడ కార్మికులకు కూడా సరైన ఉపాధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, సమస్యలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ నేను అటువంటి లేకుండా నేను మళ్ళీ ఒకప్పుడు పూర్వం అమెరికాలో ఎట్లయితే అన్ని వస్తువులు తయారవుతున్నాయో చేస్తా, అవన్నీ రకరకాలుగా చెప్పి రావడం జరిగింది. అయితే అది అనుకున్నట్టుగా ఏమి ఎందుకు జరగడం లేదంటే ఒకటే ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు యాపిల్ ఇండస్ట్రీ మొదలు అమెరికా నుంచి వెళ్ళి చైనాకు తరలిపోయింది. చైనాలో పెద్ద చాలా రోజులు చైనాల నుంచి వెళ్ళి ఈ యాపిల్ అంటే మనం చూస్తున్న యాప్స్ ప్రపంచం మొత్తానికి కూడా అమెరికా పేరు వినే వచ్చేది. అయితే తర్వాత ఏమైందంటే అమెరికాకు చైనాకు మధ్యన వచ్చిన ఏవైతే సమస్యలతోని అప్పుడు అమెరికా ఏం పాలసీ తీసుకున్నదంటే ఈ వరల్డ్ చైన్ అంటే సప్లై చైన్ అంటారు. సప్లై చైన్ ఒకటే దేశంలో ఉన్నప్పుడు ఈ కోవిడ్ అప్పుడు కొంత సమస్య వచ్చింది. తర్వాత చైనా చేతుల్ని అన్ని వరల్డ్ సప్లై చైన్ వాళ్ళ చేతులు ఉంటే మనకి ఎప్పటికైనా నష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మీ ఇండస్ట్రీస్ అన్ని కూడా వేరే దేశాలకు, ముఖ్యంగా ఇండియా, వియత్నాం ఇటువంటి వేరే దేశాలకు మీరు షిఫ్ట్ చేసుకోవాలని ఎవరు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగానే యాపిల్ ఇండస్ట్రీ చైనా నుంచి వెళ్ళి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో చెన్నైలో వాళ్ళ యాపిల్ కంపెనీ పెట్టడం జరిగింది. ఫ్యాక్టరీ కూడా ఉన్నది, మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర అవుతుంది. అయితే మళ్ళీ ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత ఏమన్నాడు, యాపిల్ వాళ్ళనే వాళ్ళ సీఈఓనే ఏమన్నాడంటే మీరు అమెరికాలో మీ వస్తువు తయారు చేయాలి, మీ యాపిల్ ఫోన్స్ అన్ని అమెరికాలోనే తయారు చేయాలి, ఇండియా నుంచి వెళ్ళి మీరు మీ ఫ్యాక్టరీస్ అన్ని కూడా మళ్ళీ షిఫ్ట్ చేసి మీరు అమెరికాలో పెట్టాలి. దాని అన్నప్పుడు ఈ సీఈఓ లేకపోతే వాళ్ళ ఆ కంపెనీ
వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాపిల్ కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇండియాలో తయారు చేస్తే గంటకు $6 నుంచి $8 పెడితే మాకు నైపుణ్యం గల కార్మికులు, నైపుణ్యం గల ఇంజనీర్స్ అన్ని విధాలుగా ఇండియాలో దొరుకుతున్నారు. అదే మేము అమెరికాకు ఫ్యాక్టరీ తరలించి అక్కడ పెడితే మాకు మినిమం $16 నుంచి $18 నుంచి $20 గంటకు మేము పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ గంటకు $6 నుంచి $8 అయితే ఇక్కడ $16 పే చేయాల్సి వస్తుంది. అంటే మాకు మాకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి ధర పెరుగుతుంది. మిగతా సెల్ ఫోన్స్ మేము పోటీ పడలేము కాబట్టి మేము దాన్ని చేసి $6 బిలియన్ అడిషనల్ ఇండియాలోనే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున తయారు చేయడానికి కూడా యాపిల్ వాళ్ళు మొన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకు అనిపించేది ఏంటంటే, ఏదైతే ఈ అమెరికా వాళ్ళు చేస్తున్నది నేను మళ్ళీ అమెరికాను క్రియేట్ చేస్తా అన్నది అది పోయి ఏమైందంటే కేవలం అమెరికా ఇది వాళ్ళ అంటే మిగతా వాళ్ళని ద్వేషించేటట్టు అమెరికాను చేయడం, అన్ని కారణాలకు కూడా ఈ వలసదారులే కారణం అని చెప్పడం, ఈ వలసదారులందరూ కూడా పోవాలని చెప్పడం. అక్కడ ఏమైందంటే మేక్ అమెరికా గ్రేట్ అనేది అది పోయి దాన్ని ఏమంటారంటే మేక్ అమెరికా వైట్ అగైన్, MAWA, నాట్ గ్రేట్ అగైన్ కాకుండా మేక్ అమెరికా వైట్ అగైన్ అంటే మళ్ళీ తెల్లవాళ్ళ కోసమే చేయాలన్న ఆ దృక్పథాలు పోతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇవన్నిటి కూడా నిన్నటి ఎలక్షన్స్ ఏంటంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ప్రజలు ఈ మెగా సపోర్టర్స్ కానీ ఈ వైట్ సూపర్మసీ అంటే శ్వేత జాతి గొప్పదనేది కానీ ఈ ట్రంప్ విధానాలు ఏవైతున్నాయో పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న విధానాలు ఏవైతున్నాయో వాటిని ఒక విధంగా నిన్న ఈ మనకు వచ్చిన ఎలక్షన్స్ రిజల్ట్స్ బట్టి ఏంటంటే జనాలు వాళ్ళు ఒప్పుకోవడం లేదు, దాదాపుగా తిరస్కరిస్తున్నారు ఇవన్నీ. రైట్ మనకి బీఆర్ఎస్ నుంచి అభిప్రాయం తెలియజేయడానికి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. సార్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ అంటే భారతీయులు గెలుపు అక్కడ అంటే ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ భారత్పై సుంకాలు ఏ స్థాయిలో విధిస్తున్నారు, భారత్ మోదీ మాకు మిత్రుడే అని చెప్తేనే కూడా ఇక్కడ ట్యాక్సీ విషయంలో తగ్గినటువంటి సందర్భాలు, ఇక ఇమిగ్రేషన్ విషయంలో ముందు నుంచి కూడా ఆయన ధోరణి అలాగే ఉంది. ఇక్కడ ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తారు అంటే న్యూయార్క్లోనూ లేకపోతే వర్జీనియాలో గెలిచినటువంటి సందర్భాలు భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు? రైట్ రైట్ మనకు కట్టైనట్టు ఉంది. పాపిరెడ్డి గారు అయితే ఇప్పుడు ఇది మనం ఇంకొక కోణం ఎట్లా చూడాలంటే, ఇప్పుడు అమెరికా అన్నది ఇది ఇమిగ్రేషన్ మేము బలవంతంగా వెళ్ళకూడదు. ఇప్పుడు కొత్తగా నిన్ననే మళ్ళీ ఒక ఆర్డర్ వేసిందంటే అమెరికాలో మేము విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వము. అంటే ఇక్కడ ట్రక్ డ్రైవర్లను తొలగించినటువంటి సందర్భాల్లో కూడా అంటే భాష రావట్లేదనో యాక్సెంట్, అది కేవలం ఒక యాక్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ ను ఆధారంగా చేసుకొని మేము సరైంది అంటారా, లేకపోతే వెనుకున్నటువంటి కారణం కేవలం విదేశీయులైనటువంటి ధోరణితోనే ట్రంప్ ఇలాంటి రకాల కారణాలు తీసుకుంటున్నారంటారు? విదేశీలే ఇప్పుడు భాష కూడా అవసరం, కానీ భాష రావట్లేదు అందుకే మేము తొలగిస్తామని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నడిచింది, ఇప్పుడు భాషతోనే ఇన్ని సంవత్సరాలు అందులో కూడా ఎక్కువగా మేజర్ గా పంజాబ్ కు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా హర్యానా మన భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఈ రెండు ప్రాంతాలు నార్త్ ఇండియా, ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ట్రక్ డ్రైవర్స్, అక్కడ లారీ అన్నారు కానీ ట్రక్ డ్రైవర్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు గత 20-30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అప్పుడు లేని లాంగ్వేజ్ ప్రాబ్లం ఇప్పుడే కొత్తగా ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదో ఇవాళే ట్రక్ నడుపుతారే నాకు ఏదో వాళ్ళకి లాంగ్వేజ్ వాళ్ళు 30-40 years నడుపుతున్నారు. వర్కబుల్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు మాట్లాడతారు మామూలుగా. ప్రొఫెషనల్స్ అనేది అంటే దాని ఫ్లూయెన్సీ కానీ దాని యొక్క అన్నట్లంటే ఇప్పుడేదో రికార్డ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, భాష లాంగ్వేజ్ అధికారులతో మాట్లాడటం లేకపోతే అక్కడికి ఇవన్నీ కారణాలుగా చూపించడం అనుకోవచ్చు. ఇవన్నీ రంధ్రాన్వేషణ అంటే ఎట్లా మనం వీళ్ళని బయటికి పంపించాలి. ఇప్పుడు నిన్న తీస్తున్న ఆర్డర్ ఏంటంటే మేము విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వము అన్నది వాళ్ళు మనతో ప్రేమతో ఇస్తలేరు. ఇప్పుడు H-1B వీసా ఎందుకు ఇస్తున్నారు అంటే అమెరికాలో తగినంత
ఈ నైపుణ్యం గల ఏదో ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే రేపు రాబోయే కానీ సరిపోయేంత స్థాయిలో లేరు ఒకటి. రెండవది ఏంటంటే ఈ కొన్ని క్రిటికల్ ఏరియాలలో ఇది మన భారతీయుల యొక్క అవసరం ఎక్కువ ఉన్నది కాబట్టి H1B ఇవ్వడం జరిగింది. H1B వీసా ఇచ్చే ముందు కూడా ఒక 30 ఏళ్ల కింద కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా అమెరికన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, మేము వీసాలు ఇవ్వము అది ఇవ్వము అంటే. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం చెప్పి ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీరు ఇండియా అంటే దేశం ఏదైతే ఉన్నదో దాన్ని మేము మా పరిశ్రమలకు వాడుకోనియకుంటే మీరు వీసాల అనే పేరుతో మేమే దానికి ముఖ్యంగా బిల్ గేట్స్ అప్పుడు లీడర్ ఉండే. ఆ బిల్ గేట్స్ ఏమన్నాడంటే, మేమే మా కంపెనీస్ అన్ని తీసుకొని పోయి ఇండియాలో పెట్టేస్తాం, మీరు ఒకవేళ ఇండియన్స్ అమెరికాకు రానియకపోతే ఈ కంపెనీలో పనిచేయకపోతే కంపెనీలు పనిచేయాయి, అట్లా కాదు మీరు వీసా విధానం మా గవర్నమెంట్ మాకు శక్తి ఉన్నది మేము ఆపేస్తామంటే మా కంపెనీలు అన్ని తీసుకుపోయి మేము అక్కడ పెట్టేస్తాం, మేము మాకు ఎక్కడ అనుకూలంగా ఉంటే ఇండియాలో అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇండియాకి పోయి తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాం అంటే. అప్పుడు ఆ భయానికి H1B వీసా ఇచ్చాను, అంతకుముందు ఏమి ఇవ్వలేదు, అంత ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. అదే అనేక రకాలుగా అడ్డంకులు పెట్టినప్పుడు కూడా ఆ H1B వీసా మీద పోయిన వాళ్ళే ఆ సిలికాన్ వ్యాలీ అంటే కాలిఫోర్నియాలో కానీ ఇప్పుడు టెక్సాస్లో బాగా ఇండస్ట్రీ వస్తున్నది, అన్ని దగ్గర కూడా మన వాళ్ళే పెద్ద ఎత్తున వాళ్ళకు ఆదాయం క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకు మన వాళ్ళకు 1% మొత్తం దేశ జనాభాలు ఉంటే 6% ఇన్కమ్ మన వాళ్ళే ట్యాక్స్ కడుతున్నారు. అమెరికాలో మొత్తం 1% ప్రజలు ఉన్న మన ఇండియన్స్ అమెరికాలో వస్తున్న ట్యాక్సులలో 6% మొదలు కడుతున్నారు. అంటే అక్కడ పనిచేయడమే కాదు, పనిచేస్తున్నారు, ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, అన్ని విధాలుగా అమెరికా సమాజంలో అనేక విధాలుగా లాభం చేస్తున్నారు. ఇవాళ డాక్టర్స్ నర్సెస్ ఒకవేళ ఇండియన్ డాక్టర్స్ నర్సెస్ను వాళ్ళు ఒకవేళ బయటికి పంపిస్తే అసలు అమెరికాలో హెల్త్ సిస్టమే కొలాప్స్ అవుతుంది మొత్తం. దాదాపుగా ఇవాళ ఒక 1/3 డాక్టర్స్ నర్సెస్ కూడా ఇండియాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మన ఫార్మాస్యూటికల్స్ ఉన్నది, మన ఏదైనా జనరిక్ మెడిసిన్స్ అంటే తక్కువ రేట్లలో అమెరికాలో సప్లై చేసే మందులు అవన్నీ మన. ఇప్పుడు ఇంత ట్రంప్ 50% సుంకాలు వీటి మీద వేయలేదు, ఈ ఫార్మాస్యూటికల్స్ ఎందుకు వేయలేదు, ఎందుకంటే వేస్తే అక్కడ రేట్లు పెడితే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. అదే ఇప్పుడు మన ఎక్స్పోర్ట్ దాని విలువ ఎంతంటే $14 బిలియన్ అంతే. కానీ వాళ్ళకి అక్కడ అమెరికా ఇండస్ట్రీలో అమెరికా ఎకానమీలో దాని విలువ ఎంతంటే $1.3 ట్రిలియన్. మనకి కేవలం $14 బిలియన్ మనకి ఎక్స్పోర్ట్స్ మన మందులకు మనం పంపించిన మందులకు ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటికి వస్తే అక్కడ అమెరికాలో ఆ మందుల విలువ మెడికల్ సెక్టర్ దాని విలువ ఎంత అంటే $1.3 ట్రిలియన్. ట్రిలియన్ అంటే $1 ట్రిలియన్ 1,000 బిలియన్కి సమానం. 1000 బిలియన్లు అయితే $1 ట్రిలియన్. అంటే భారత ఎకానమీ ఇంచుమించుగా ఒక 30%. అంటే అంత మనం తక్కువ ధరలలో పంపుతున్నాం, వాళ్ళు బాగా లాభపడుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ట్రంప్ ఏం వేస్తాడు, ఈ ఫార్మసీ అంతా కూడా ఇండియాలో అవుతున్నది, మీరే తయారు చేస్తున్నారు అంటే తక్కువ ధరలు తయారు చేసి పంపినా విడిపోయి. అంటే ప్రతి విషయంలో కూడా ఇట్లా జరుగుతున్నది. కాబట్టి ఇవాళ ఒకటేంటంటే, మొన్నటి ఎలక్షన్స్ లో జరిగిన తప్పేందంటే ఇండియన్స్ పెద్ద ఎత్తున మన కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నప్పటికీ కూడా పక్క పెట్టి ట్రంప్ వేయడం జరిగింది. అది చేసిన తప్పు. చాలా మంది ఇమిగ్రెంట్స్ మొన్న పెద్ద ఎత్తున రిపబ్లికన్ పార్టీ రియలైజేషన్ ఒక రకంగా వచ్చింది. రియలైజేషన్ వచ్చిన మొదటి వారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను మీకు సింపుల్ గా ఒక అది చదువు చూపెడతాను మీకు. అక్కడ ట్రంప్ రేస్ వైజ్ గా ఎట్లా చేశారంటే, ఏది మన న్యూయార్క్ లో వైట్స్ 46% మమదానికి వేస్తే 45% ఆయన ప్రత్యర్థిగా ఇచ్చారు. బ్లాక్స్ కి వచ్చే వరకు 55% మమదానికి వేస్తే 40% మాత్రమే ఆయన ప్రత్యర్థిగా ఇచ్చారు. హిస్పానిక్స్ అంటే లాటిన్స్, వాళ్ళు 49% మమదానికి వేస్తే 42% మాత్రమే ప్రత్యర్థిగా ఇచ్చారు. ఆసియన్స్ కి వచ్చే వరకు 51% మమదానికి వేస్తే కేవలం 33% మాత్రమే వాళ్ళకి వేసారు ప్రత్యర్థిగా వేసారు. ఇక అదర్స్ లో 61% మమదానికి వస్తే 39% ప్రత్యర్థికి వచ్చింది. అంటే దీని బట్టి ఏంటంటే అన్ని వర్గాలలో కూడా ఒక వ్యతిరేకత అన్నది మొదలైంది. అన్ని వర్గాలలో కూడా పెద్ద ఎత్తున తిరస్కరణ అనేది మొదలైంది. కాబట్టి
దాదాపు మెజార్టీ కూడా పెద్దది, 1,00,000 ఓట్ల పైనతోనే అంటే విషయం కాదు. న్యూయార్క్ సిటీ ఒక రకంగా ఛాలెంజ్ చేసి మరి ట్రంప్ తో ఛాలెంజ్ చేసి మరి ఒక రకంగా 35 ఏళ్ళ వయసులో ఆయనకి ఇమిగ్రేషన్ రావటం కూడా 2018లో వచ్చింది అనుకుంటా. సో అది ఇంకోటి రాజశేఖర్ ఆయన ఛాలెంజ్ చేసింది ఎవరు, ప్రపంచంలో నేనే బలమైన వ్యక్తిని, నా అంత గొప్పోడు లేడు అని విర్రవీగే ట్రంప్కే డైరెక్ట్ ఛాలెంజ్ చేసింది. ఎవరికి మామూలుగా ఆయన గెలిచిన తర్వాత ఉద్యోగపూర్వకంగా మాట్లాడిన సందర్భాల్లో కూడా మనం ఒక రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాలని చెప్పటం, సాధించినవు ఇది డబ్బు మీద గెలిచిన విజయం అని చెప్పడం. అదే నెహ్రూను తీసుకునే ఏంటంటే ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటారంటే మన డెస్టినీ అంటే మన విధిని ఏ విధంగా మనం మలుచుకుంటున్నాం అని ఆయన నెహ్రూ చెప్పిండు. అది చాలా అరుదైన సందర్భాలు వస్తుంది. మనకి ఇండియాకు దాదాపు 150 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన తర్వాత, వాళ్ళు విన్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందంటే ఒక సమయం వస్తుంది. అది చాలా అరుదైనది, చాలా గొప్పది అని ట్రైస్ట్ విత్ డెస్టినీలో చెప్పడం. అదే ఆయన కోట్ చేశాడు. మమదాన్ని కూడా చెప్పింది వచ్చింది. న్యూయార్క్ లో కూడా లిబరేట్ అవుతున్నారు, లేని జనాలంతా కూడా ఒకటే అయినరు, మనం అందరం కూడా రేపు మళ్ళీ ఒక మంచి న్యూయార్క్ సిటీని నిర్మించుకుందామని ఆయన చెప్పడం జరిగింది. రైట్, ఒకసారి మనం బీఆర్ఎస్ వర్షన్ కూడా తెలుసుకుందాం. అంటే ప్రధానంగా పార్టీ పరంగా కాకుండా ఒక భారతీయుడుగా మాట్లాడుతున్నారు. ఎస్, చెప్పండి రామ్మోహన్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. పాపిరెడ్డి గారికి నమస్తే. ఈరోజు అమెరికా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు, రాజశేఖర్ గారు చెప్పండి. రాములు గారు వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందా? మన సంతతి వాళ్ళు అక్కడ 3 విజయం సాధించడం, కీలకమైనటువంటి న్యూయార్క్ మేయర్ గా మన వాళ్ళు ఉండడం అనేది చాలా సంతోషకరం. అయితే దీనికి ట్రంప్ అవలంబించిన విధానాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. గతంలో కూడా మన సంతతి వాళ్ళు అక్కడ విజయం సాధించారు, కానీ అప్పుడున్న సంతోషం కన్నా ఇప్పుడు సంతోషం ఎక్కువైతుంది. యావత్ భారతదేశం కూడా సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ట్రంప్ 2వ సారి గెలిచిన తర్వాత మనకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాల పట్ల మన భారతదేశ ప్రజలు కానీ, మన దాయ దేశాలు, మనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో రష్యా కానీ మిగతా దేశాలు కూడా కొంచెం ఇబ్బంది పడమాట వాస్తవం. దానికి ఈయన అనుసరిస్తున్న విధానాల పట్ల అమెరికా ప్రజలు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, మనకు విద్యార్థులు రానియకుండా, టూరిస్టులు రానియకుండా, ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరిగింది. దానికి అన్నిటికీ ఈయన యొక్క పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రజలు తీర్పిచ్చి ఆయనను కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేసి అనిపిస్తా ఉంది. తప్పకుండా ఇకనైనా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని మెచ్చే విధంగా అమెరికా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ట్రంప్ అమెరికా విధానం మొట్టమొదటి నుంచి కూడా పెద్దల పాత్ర ప్రపంచం పైన చెప్పుకుంటాం. అదే విధంగా కూడా ప్రవర్తించడం జరుగుతుంది. అదే విధంగా ఒక వ్యవహారం నడుస్తాం. మరి అటువంటి పెద్దల పాత్ర పోషించినప్పుడు మిగతా దేశాలను చిన్నచూపు చూడకుండా అందరినీ హక్కును చేర్చుకునే విధంగా వారి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. మరి ట్రంప్ ఈ మధ్య ప్రవేశపెట్టిన విధానాలన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా సుంకాలు విధించడం, ఎగుమతుల పైన నిషేధం చేయడం, ఎక్కువ సుంకాల పేరు మీద మనల్ని ఇబ్బంది పెట్టడం, మరి మోడీ గారితో సఖ్యంగా ఉన్నా అని చెప్పినా గానీ మరి మన పైన ఆంక్షలు విధించడం, దిగుమతుల పైన ఎగుమతుల పైన. అదేవిధంగా ఇక్కడ నుంచి అక్కడ అమెరికాలో ఫార్మా రంగంలో మన వైపు నుంచే సుమారుగా 80% ఉత్పత్తులు ఇక్కడ నుంచే అమెరికాకు ఎగుమతి కావడం జరుగుతుంది. మరి దానిపై ఆయనకు అమెరికా దేశ కాడికి సుంకాలు విధించకుండా మిగతా వాటికి విధించడం కొంచెం ఇబ్బందికర పరిస్థితే. మరి మనతో సహాయం తీసుకుంటూ మన యొక్క వనరులను వాడుకుంటూ మన యొక్క మేధో సంపత్తిని వాడుకుంటూ మరి ఇలాంటి విధానాలు అవలంబిస్తే అందరికి ఇబ్బంది. కాబట్టి ఈ రోజు ప్రజలు కూడా ఖచ్చితంగా అక్కడ సరైన రీతిలో గుణపడని చెప్పారు. మరి డెమోక్రాట్లు విజయం సాధించడం, మరి వారి పట్ల వ్యతిరేకత భావం కనిపిస్తుంది. ఇప్పటికైనా మరి ఈయన అమెరికా పెద్దల పాత్రని సరైన విధానంలో పోషిస్తే బాగుంటుందని మన యొక్క ఆలోచన. ఏది అయినప్పటికీ కూడా మరి భారతీయులు మేధో సంపత్తిలో కానీ, అదేవిధంగా సేవా మార్గంలో కానీ, అదేవిధంగా అత్యంత ధనవంతులుగా కానీ, వ్యాపార రంగంలో, దాంతోపాటు రాజకీయ రంగంలో కూడా అమెరికాలో మరి అద్భుతమైన స్థానాన్ని సంపాదించడం అనేది గొప్ప విషయం. ఇది మరి వారి 3 కూడా ఎవరైతే అదే చెప్తా ఉన్నారు, వారి 3 కూడా యావత్ భారతదేశం మా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడైనా ట్రంప్ కళ్ళు తెరుచుకొని అమెరికా ప్రజలు ఇచ్చిన తీర్పును ఒకసారి అవలోకనం చేసుకొని సరైన విధి విధానాలు రూపొందించుకొని
మిగతా దేశాల పట్ల సానుకూలంగా ప్రవర్తించాలని కోరుతాం. రైట్ రైట్ పాపిరెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ట్రంప్ ఇప్పటికైనా మారాల్సిన అవసరం, మార్పు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేకపోతే ట్రంప్ మళ్ళీ నా ధోరణి నాదే అంటారా? ఇప్పుడు ఒకటి, రాజశేఖర్ గారు, ట్రంప్ అటువంటి మనస్తత్వం అనే వ్యక్తి మారడు. ఎందుకు మారడంటే ట్రంప్ అనేవాడు నరాల ఒక జాతీయ అహంకారంతో వైట్ సూపర్మసీ అంటే తెల్ల శ్వేత జాతి గొప్పది, మేమే గొప్ప. అసలు కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలు మాట్లాడితే మనకు చిన్నగా అనిపిస్తే కానీ చాలా బాగా అనిపిస్తుంది. భారతీయులు చేతితోనే ఆహారం తింటారు, అంటే ఫుడ్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు స్పూన్లు గీవులు అని ఒక 50 ఏళ్ళ కింద నుంచి రావచ్చు. అంతకుముందు అన్నం చేతితో తినకపోతే ఎంతో తిన్నాం. మన సంస్కృతిని లేకపోతే మనం అలా ఆహార నిర్ధారించడానికి ఎవరికి సంస్కృతిని మనను అంటే ఎంత చిన్న చూపు అంటే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు సన్నాసులు అనే అంటే విధంగా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అంటారు. అంటే 2వ తరగతి ప్రజలు సమాజంలో వీళ్ళకి మాకు సమానం కాదు అన్న అహంకారం ఉన్న మనిషి కాబట్టి ఆయన మారాడు. అయితే ఇప్పుడు మనకు కొద్దిగా అనుకూలించే అంశాలు ఈ మధ్యన ఏం కనబడుతున్నాయంటే, ఇప్పుడు ఈ టారిఫ్స్ మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. దానిలో ఇప్పుడు రిపోర్ట్ వస్తున్నది అంటే అక్కడ నడుస్తున్న ఆర్గ్యుమెంట్స్ ప్రకారం ఏంటంటే 9 మంది జడ్జెస్ ఉంటారు. 9 మందిలో 7 ఈ టారిఫ్స్ అపోజ్ చేస్తున్నారు, 2 మాత్రం సపోర్ట్ చేస్తున్నారట. ఈ నవంబర్ 12కే ఉన్న జడ్జిమెంట్ ఒకవేళ వచ్చి టారిఫ్స్ అన్ని కూడా ఇల్లీగల్, దానికి అమెరికా ప్రెసిడెంట్ కు ఎమర్జెన్సీ పవర్ లేవని వస్తే మాత్రం చాలా మటుకు చాలా దేశాలలో కూడా కొంత వెలుసుబాటు ఉంటుంది. ఈ ట్రంప్ కూడా కొంత ఒక రెండోది ఏంటంటే ఈ మధ్యన 2 దేశాల మీద కూడా టారిఫ్స్ చేసినప్పుడు అక్కడ సెనేట్ అడ్డం తిరిగింది. ఏదంటే ఒకటి కెనడా మీద 50% వేస్తే రిపబ్లికన్ సెనేటర్సే డెమోక్రాటిక్ పార్టీ కలిసి ఈ ప్రెసిడెంట్ నిర్ణయాన్ని పక్క పెట్టేశారు. అట్లాగే రెండోది బ్రెజిల్ మీద కూడా సిల్లీ రీజన్ ప్రజలు ఇప్పుడు ఈ లూలు ఏది ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ ప్రెసిడెంట్ అక్కడ ఉన్న ఇంకొక అభ్యర్థిని ఓడగొట్టి వస్తే ఆ ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో ఆయన ఈ ట్రంప్కు దోస్తు చేసిందని ఇప్పుడు అక్కడ బ్రెజిల్ ప్రభుత్వాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టింది మాజీ ప్రెసిడెంట్. వదిలిపెట్టాలి ప్రెసిడెంట్ అవుతారని చెప్తే ఒక దేశంలో ఎట్లా ఇంటర్ఫేర్ అయితే ఎలక్షన్లు గెలిచిన ప్రభుత్వాన్ని ఎట్లా పోమంటావు? అక్కడ కూడా 50% వేసేసాను. 50% వేస్తే అక్కడ కూడా రిపబ్లికన్ సెనేటర్స్ తిరుగుబాటు చేసి అక్కడ కూడా తగ్గించారు. అంటే ఏమవుతున్నది అంటే కొంత పడుతున్నాయి, బ్రేక్స్ పడుతున్నాయి. ఒకవేళ మనకు అదృష్టం మంచిగా 2026 ఈ సెనేట్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ సెనేట్ ఎలక్షన్స్లో ఇదే ట్రెండ్ ఇదే విధంగా ఉంటే డెమోక్రటిక్ పార్టీకి ఈ కాంగ్రెస్ సభలో ఒకవేళ మెజార్టీ వస్తే అప్పుడు ఈ ఆర్థిక పరమైన ఏవైతే ఉన్నాయో ఈ టారిఫ్లు కానీ ట్యాక్సులు కానీ ఈ రకరకాల ఏవైతే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు అక్కడ షట్ డౌన్ నడుతుంది. షట్ డౌన్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు దాదాపు 45 రోజులు అవుతుంది వాళ్ళ ఉద్యోగాలకు పోయినాయి. కొందరు ఉద్యోగాలు చేసినా కూడా జీతాలు వస్తలేవు. ఇప్పటి వరకు కూడా దాని మీద ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా ఒక ప్రభుత్వంగా బాధ్యత ఏంటంటే అటు డెమోక్రటిక్ పార్టీని ఇటు రిపబ్లిక్స్ కూర్చొని మాట్లాడి ఏదో ఒక రాజీ చేసి ఈ బిల్లును పాస్ చేస్తే మళ్ళీ షట్ డౌన్ పోతుంది, మళ్ళీ ఎంప్లాయీస్ పనిచేస్తారు. అయినా కూడా ట్రంప్కు ఏం పట్టించుకుంటారు. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ అంతా కూడా డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పోయినా నాకు పర్వాలేదు, నష్టం అనుకుంటే ఈ వర్జీనియా అంటే న్యూయార్క్ తర్వాత ఎక్కువ మంది సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసే స్టేట్ ఏంటంటే వర్జీనియాలో అది ఇవాళ డెమోక్రటిక్ పార్టీ గెలిచి రిపబ్లిక్ పార్టీ ఓడిపోయిందంటే అదో కారణం అవుతుంది. కాబట్టి ఇటువంటి మొండి అంటే మనమే కాదు, మన భారతదేశమో లేకపోతే మిగతా వలసదారులు మిగతా వేరే దేశాలని కాదు, ట్రంప్ ఎంత మూడుకుంటు అంటే ట్రంప్కు వాళ్ళు ఎవడైనా వాడు వైట్ కానీ అమెరికా వాడు కానీ ఎవడు కానీ ఆయనకు నచ్చదు. కాబట్టి ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆయనకు తానాని మెగా అమెరికా సుపీరియర్ నువ్వే గొప్ప అని వంట తప్ప నమ్మడు. కాబట్టి ఆయన ఏంటంటే ఎక్కడదక్కడ ఆయన అడ్డకట్టలేసి రేపు 26లో సెనేట్లో పెద్ద ఎత్తున ఒక డెమోక్రటిక్ పార్టీ గెలిస్తే ఒక్క కాంగ్రెస్ అనే డెమోక్రటిక్ పార్టీ పోతే సగము పవరు ఇది ట్రంప్ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు కొంత మేరకు ఇష్టారాజ్యంగా చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత ప్రపంచ దేశాలకు కానీ అక్కడ ఉన్న మన ఎవరైతే మన వాళ్ళు అంటే వేరే దేశం నుంచి పనిచేస్తుంటున్న అమెరికా వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ మేరకు వెలుసుబాటు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రెండ్ అదే చూస్తే మాత్రం 2026లో కూడా ఇదే విధమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న విధానం వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడతలేదు, ఉద్యోగాలు పెరుగుతలేవు, ధరలు బాగా పెరుగుతున్నాయి, అనేకమైన ఇది
పరిపాలన సంబంధమైన సమస్యలు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ గెలిచే అవకాశం లేదు. రిపబ్లికన్ పార్టీలో కూడా అంతర్గతంగా కూడా రివోల్ట్ అంటే ట్రంప్ను వ్యతిరేకించే శక్తులు ఫోర్సెస్ ఎక్కువ పెరుగుతున్నాయట. అవి పెరిగితే కూడా మనకు మంచి అవుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ బాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఎస్ మీరు అన్నట్లు అలాంటి మార్పులు అంటే ఒక రకంగా కనిపిస్తున్నాయి చట్టపరంగా, ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి అంశాలు, ట్యాక్సుల విషయంలో కానీ. మెడలు బట్టి ట్రంప్ను అనగదొక్కితే తప్ప అది రాదు. ట్రంప్ అనేటువంటి ఎన్నడికి మారాడు. ట్రంపే అది. రైట్ ఒక రకంగా జనాలే మాట్లాడు. చావని పాము ఎంత కొట్టినా చావని పాము అనొచ్చు. ఎస్ అంటే మార్పులు కూడా అలా కనిపిస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఇండియాకి ఒక రకంగా వచ్చిన దగ్గర కొరకాని కొయ్యిలా తయారైనటువంటి ట్రంప్ వ్యవహారాలు ఒక రకంగా మేయర్ ఎన్నికలతో కొంతవరకు చెక్ పడింది. తన విధానాలు కరెక్ట్ కాదని ఈ మేయర్ ఎన్నికలతో దాదాపుగా దేశాలన్నింటిలో కూడా తెలిసాయి. భారత్ సంతతి గెలవటం మనకు సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం అయినా సో మిగతా అంశాలు అంటే గెలుపు అనేది ట్రంప్కు వ్యతిరేకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి శ్వేత జాతి అనుకున్నటువంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు ట్రంప్ అనేటువంటి కనిపిస్తుంది. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇప్పుడు ఒకటి ఈ ఎన్నికలలో జరిగిన మనకు ఒక మంచి ప్రయోజనం ఏంటంటే ఈ ట్రంప్ను ఎవరు ఒప్పుకుంటలేరు, అమెరికాలో కూడా ఒప్పుకుంటలేరు, అమెరికాలో కూడా మద్దతు లేదని తేలిపోయింది. కాబట్టి ప్రజల మద్దతు లేకుండా ప్రభుత్వం బలహీనపడ్డాడు ఎలక్షన్ తర్వాత. అది మంచిది. అది ఒక రకంగా శుభపరిణామం. మేయర్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు కూడా మిడ్ టర్మ్ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఫలితాలు వస్తాయి. ఇదే తరిగా రిజల్ట్స్ వస్తాయి, వేరే రకంగా వచ్చే అవకాశం లేదు. ఎస్ రైట్ థ్యాంక్ యూ బాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. చూద్దాం ఏం జరగబోతున్నది. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.